ఏ మాత్రము రాజకీయ పార్టీలు ఇంత కూడా ఒక తొనుకు బెనుకు లేదు, నిరభ్యంతరంగా నిస్సందేహంగా పార్టీ మార్పులను ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి, కండవాలు గప్పుతున్నాయి, ఆహ్వానిస్తున్నాయి. ఇది జరుగుతుంది. 6గురికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్ళీ నోటీసులు. ఎవరెవరు ఈ 6గురు? ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఏమని ఇచ్చారయ్యా అంటే ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వీళ్ళందరికీ నోటీసులు అంది. ఈ వివాదంలో మరిన్ని ఆధారాలు సమర్పించాలని స్పీకర్ ఇరు పక్షాలకు. అంటే మారారని వీళ్ళు, మారలేదని వాళ్ళు. ఇద్దరు మీ యొక్క వాదనలు ఇవ్వండి బాబు, మీ ఇచ్చిన తర్వాత మీ చరిత్ర చూసి అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను అని వాళ్ళ ఇంకా కొంత సమయాన్ని ఇంకా దాన్ని జాప్యం చేయడానికి తన దగ్గర ఉన్న మార్గాలన్నింటినీ స్పీకరు అవలంబిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధారాలు సరిపోవు, అది అదనపు డాక్యుమెంట్లు లేదా సాక్ష్యాలు అవసరమని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందిన 3 రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులో సూచించారు. కానీ మరిన్ని ఆధారాలు ఇవ్వమని కాంగ్రెస్ వాళ్లకు 3 రోజుల నిబంధన పెట్టలేదు. సో ఇక్కడ 2 విధానాలు మనకు స్పష్టంగా కనబడతాయి. వాళ్లకు 6గురికి నోటీసులు ఇచ్చారు, ఇక్కడ బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చారు. ఏమని? మాకు ఇక సాక్ష్యాలు సరిపోలేదు, మీ వాదనను సమర్థిస్తూ మీరు మరిన్ని డాక్యుమెంట్లని ప్రొడ్యూస్ చేయండి అన్నారు. ప్రొడ్యూస్ చేయమంటే ఏం చెప్పాలి? ఒక నిబంధన ఉంటుంది. మీకు 3 రోజులు అంటే ఈయనకు 3 రోజులు అని చెప్పాలి. కానీ వాళ్ళకు 3 రోజుల నిబంధన లేదు, వీళ్ళకి మాత్రమే 3 రోజులలో మీరు సాక్ష్యాలను సమర్పించాలి. సో వీళ్ళు సమర్పించిన సాక్ష్యాలు 3 రోజులు వస్తాయి కాబట్టి ఈ 3 రోజులు దాన్ని ఎట్లా కౌంటర్ చేయొచ్చు అని కాంగ్రెస్ వాళ్లకు దాన్ని ఇచ్చి ఆ కౌంటర్ చేసే విధానంలో వాళ్ళు సాక్ష్యాలు సమర్పించాలి. వాళ్ళు సాక్ష్యాలు సమర్పించకపోతే మేము అడుగుతున్నాము అంటారు, వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి జాప్యం అవుతున్నది అంటారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు దీని మీద క్లియర్గా చెప్పింది. పార్టీ మారారని ఎవరైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మరింత గడువు కోరడానికి వీల్లేదు, కోరినా ఇవ్వాల్సిన అసలు అవసరం లేదు అని స్పీకర్కు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అందులో ఏ మాత్రం అటు ఇటు తొణికిసలాడింది కూడా లేదు. మీరు వాళ్ళు మరింత గడువు కోరుతారు, మరింత జాప్యం చేయాలని చూస్తారు, దీన్ని డిలే చేయాలని చూస్తారు. ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా మేము అసలు మాకు ఇంకా సమయం కావాలి, ఇంకా సమయం కావాలని అంటారు. కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు. కానీ ఏం చేస్తున్నారు స్పీకరు? వాళ్ళకు సమయం ఇస్తున్నారు, ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు. వాళ్ళకు నోటీసులో డెడ్ లైన్ పెడుతున్నారు, ఫిర్యాదు చేసిన వాళ్ళకు ఫిర్యాదులు ఎవరి మీద అయితే చేస్తారో వాళ్ళకి ఎలాంటి డెడ్ లైన్స్ లేవు. సో ఈ విధంగా అంటే మనం ఏంది చట్టం అందరికీ సమానము అంటాం, కానీ ఇందులో ఇంకొక అంశం కూడా ఉంటుంది. చట్టం అందరికీ సమానం, కానీ అనుకున్న వాళ్ళకి ఎక్కువ సమానము, అనుకోని వాళ్ళకు తక్కువ సమానం. ఈ ఎక్కువ సమానం తక్కువ సమానంలోనే ఉన్నదంతా కిట్కు. ఆ కిట్కులు ఏంటంటే ఇప్పుడు పార్టీ మారినారు కాబట్టి వాళ్ళు తమ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరగనంత వరకు వాళ్ళకి ఎక్కువ సమానాన్ని పాటిస్తాము, తక్కువ సమానము వీళ్ళకు పాటిస్తాము. ఇప్పుడు చెప్పండి నాయన, ఎవరు ఎటువైపు ఉన్నారు, న్యాయం ఎటువైపు ఉన్నది, న్యాయం అసలు జరుగుతుందా లేదా అనే దాని మీద ఈరోజు జనాలు చర్చించాలి. ఏ వ్యవస్థలు న్యాయంగా వ్యవహరిస్తున్నాయి? స్పీకర్ అనేది అత్యంత ఉన్నతమైన స్థాయి. ఆ స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారా? ఒక చట్టం ఉన్నది, చట్టాన్ని తయారు చేసే వాళ్ళు ప్రజాప్రతినిధులు. చట్టాన్ని తయారు చేసే ప్రజాప్రతినిధులే చట్టాలను ఉల్లంఘిస్తే వీళ్ళని శిక్షించేది ఎవరు? ఈ అన్నిటికీ ఒకరు కారణము ప్రజలు, ఓట్లేసే ప్రజలు. ఎవరు ఎటువైపు వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఎప్పుడు చిర్రెత్తుతుందో అప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కొన్నిసార్లు అవినీతిని కూడా భరిస్తున్నారు, కొన్నిసార్లు అక్రమార్కులని అసెంబ్లీకి పంపిస్తున్నారు. ఎందుకు అని అంటే వీళ్ళకంటే వాళ్ళు బెటరు అని అనుకున్నప్పుడు. 1,00,000 కోట్ల అవినీతి తిన్నారన్నా వాళ్ళని పంపిస్తున్నారు, జైలుకు పోయి వచ్చినారన్నా వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తున్నారు. వీళ్ళు అసలు ఏంది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళు హత్య రాజకీయాల్లో ఉన్నారు, రేపు కేసుల్లో ఉన్నారు అన్నా కూడా వాళ్ళు పోయి వాళ్ళని బతిలాడితే అవతలోని కంటే వీడు బెటరు అని అనుకున్నప్పుడు వానికి వేస్తున్నారు. సో ఈ రకంగా జనం తీసుకునే నిర్ణయం కూడా ఒక్కొక్కసారి ఎవరికి అంతు చిక్కట్లేదు. కొన్నిసార్లు సర్వేల్లో కూడా ఇది రిఫ్లెక్ట్ కావట్లేదు. సో ఇప్పుడు ఈ 6 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు ఎన్నికలు రాకపోయినా రేపైతే ఎన్నికలు వస్తాయి. సో ఈ 6 ఎమ్మెల్యేలు నిజంగానే అభివృద్ధి కోసమే పార్టీ మారారా? అభివృద్ధి అనేది జనం అభివృద్ధి కోసం అయితే జనం దేన్నైనా క్షమిస్తారు. కానీ జనం అభివృద్ధి పేరుతోటి తమ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడితే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు.